ఒక సినిమాకి హైప్ క్రియేట్ చేయడం అనేది ప్రమోషన్స్ పని అయితే, అదే సినిమాకి హిస్టీరియా క్రియేట్ చేయడం పవన్ కళ్యాణ్ పని. మరి అలాంటి ఒక మాస్ ఇమేజ్ ఉన్న హీరో మూవీకి ప్రీమియర్స్ ఎందుకు క్యాన్సిల్ అయినాయి? ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి మూవీ దేని గురించి అని చెప్పి క్లారిటీ లేదు, ప్రమోషన్స్ ప్రాపర్ గా జరగట్లేదు, హైప్ క్రియేట్ అవ్వలేదు, సాంగ్స్ అన్ని బ్యాడ్ ఉన్నాయి. ఇన్ని అడ్డంకులు ఉన్నా గానీ ఇవన్నీ దాటుకొని ఒక్కసారి స్క్రీన్ పైన పవన్ కళ్యాణ్ కనిపిస్తే ఆటోమేటిక్ గా హైప్ దానికదే క్రియేట్ అవుతుంది. ఓజీ మూవీతో ఇంకా ఏ హీరో గానీ ఏ సినిమా గానీ పెట్టలేని రికార్డ్స్ జస్ట్ ప్రీమియర్స్ పెట్టింది పవన్ కళ్యాణ్. మరి అలాంటి హైప్ ఉన్న హీరోకి అసలు ఎందుకు ప్రీమియర్స్ క్యాన్సిల్ చేస్తారు? దురంధర్ 2 హవా చూసి భయపడుతున్నారా? దురంధర్ 2 హవా దురంధర్ కు ఉంటది, కానీ ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రా ఆయన స్క్రీన్ పైన కనిపిస్తే ఆటోమేటిక్ హవా క్రియేట్ అవుతుంది, థియేటర్లు పూర్ణకాల ఊగిపోతాయి. అండ్ మెయిన్ గా వచ్చేసి ఈ ప్రీమియర్స్ అని ఫ్యాన్స్ కోసం కదా, ఫ్యాన్స్ ఒక ఫెస్టివల్ లెక్క కదా. అటు దురంధర్ 2 మూవీకి ప్రీమియర్స్ పడ్డా గానీ పవన్ కళ్యాణ్ కోసం వస్తారు ఫ్యాన్స్. ఇలాంటి ఒక హ్యూజ్ బెనిఫిట్ వీళ్ళు ఎందుకు వద్దనుకుంటారు నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక స్టార్ హీరో చేతిలో పెట్టుకొని హిందీ మూవీ భయపడ్డామా? తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు అనే ట్యాగ్ మర్చిపోయారా బై ఛాన్స్ మూవీ టీం ఏమైనా? ఈ రోజుకి ఇంకా ట్రైలర్ రాలేదు. నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఉస్తాద్ మూవీలో పవన్ కళ్యాణ్ గారు, శ్రీలీల గారు, రాశికన్న గారు అండ్ విలన్ వేసిన పార్థిబన్ గారు వీళ్ళు కాకుండా ఇంకా మూవీలో వేరే క్యాస్ట్ ఎవరైనా ఉన్నారా? వాళ్ళ పోస్టర్స్ గానీ వాళ్ళ ప్రోమోస్ గానీ బయటకు వచ్చినాయా? వీళ్ళు కాకుండా ఇంకా మూవీలో వేరే యాక్టర్స్ ఎవరున్నారు, వేరే క్యాస్ట్ ఎవరున్నారు చెప్తే నేను టికెట్ ఇస్తా, టికెట్ నేను ఫ్రీ ఇస్తా. ఇది నా గ్యారంటీ. ఏదో ర్యాండమ్ గా చెప్పడం కాదు, ప్రమోషన్ మెటీరియల్ చూపించాను నాకు వీళ్ళు ఉన్నారని చెప్పి టికెట్ నేను ఇస్తా ఫ్రీగా. ఆ రేంజ్ లోనే ప్రమోషన్స్. పవన్ కళ్యాణ్ గారి మీదనే ప్రమోషన్ నడుస్తున్నాయండి. ఇంత బ్యాడ్ ప్రమోషన్స్, ఇంత వరస్ట్ ప్రమోషన్స్ మధ్యలో ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కోరిక ఒకటే, దేవుడా ఉత్సాద్ మూవీ హిట్ అవ్వాలి, దేవుడా ఉత్సాద్ మూవీ బాగుండాలి. గబ్బర్ సింగ్ రేంజ్ లో లేకపోయినా కానీ కనీసం అందులో సగం ఉన్న చాలని ఫీలింగ్ ఒక్కొక్కరికి. ఇప్పుడు నా బిగ్గెస్ట్ క్వశ్చన్ వచ్చేసి అసలు ఉస్తాద్ మూవీ హిట్ అయ్యే ఛాన్స్ ఉందా? గట్టిగా చెప్పాలంటే మూవీ పైన కొంచెమన్నా హైప్ ఉందా? హైప్ క్రియేట్ అయిందా? కొంచెమన్నా. హైప్ సంగతి పక్కన పెడితే చాలా మంది ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు ఈ మూవీ రాడ్డని చెప్పి. అసలు దీనికి మెయిన్ రీజన్ ఏంటి? అసలు మెయిన్ కారణం ఏంటి దీనికి? ఫస్ట్ రీజన్ వచ్చేసి ఇప్పటికి మస్తు మంది అనుకుంటున్న పాయింట్ ఏంటంటే ఇది తెరీ మూవీ రీమేక్ అని చెప్పి, ఇది ఒక రీమేక్ సినిమా అనుకుంటున్నారు. సెకండ్ రీజన్ వచ్చేసి హరీష్ శంకర్ ఇస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఫామ్ అండి. ఆయన లాస్ట్ మూవీ వచ్చేసి మిస్టర్ బచ్చన్ రాడ్. ఈ మూవీ రాడ్ మూవీ అనడం కంటే ఒక మర్చిపోలేని జ్ఞాపకం, గుణపం అనుకోవచ్చు. మూడో రీజన్ వచ్చేసి టూ మచ్ ఆఫ్ పొలిటికల్ ఫేవర్ ఉందని చెప్పి టీజర్స్ లో గ్లిమ్స్ లో కనబడుతుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం, కనిపించని సైన్యం. నాలుగో రీజన్ వచ్చేసి వదిలిన కంటెంట్ ఏదైనా ఎగ్జైటింగ్ ఉందా? ఆర్ ఆఫ్ ఉస్తాద్ సాంగ్ రిలీజ్ చేసారు, రాడ్, ఎత్తర కలర్, యావరేజ్, దేఖలేంగే సలా గుడ్. సో ఇంత అవుట్డేటెడ్ సాంగ్స్ పెట్టుకొని, ఇంత బ్యాడ్ గ్లిమ్స్ పెట్టుకొని ఇంకా మూవీ పైన ఎట్లా హైప్ క్రియేట్ అవుతుంది రా? వీళ్ళది ఎంత బ్యాడ్ ప్రమోషన్ అంటే మూవీ ఇంకో 1 వీక్ లో రిలీజ్ అవుతుంది. ఎక్సెప్ట్ హరీష్ శంకర్ గారు ఇంకా ఏ క్యాస్ట్ అండ్ క్రూ కూడా ఒక్కటంటే ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. ఇంక్లూడింగ్ శ్రీలీల, ఇంక్లూడింగ్ రాశికన్న, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు ఒక్కటంటే ఒక్క ఇంటర్వ్యూ కూడా లేదు. ప్రతిసారి ఆయన హరీష్ శంకర్ వస్తారు, చెప్పిందే పదే పదే చెప్పి అదే అరిగిపోయిన క్యాసెట్ ప్లే చేస్తానంటాడు. మూవీలో టీం ఇంటర్వ్యూస్ లో లేకపోతే ఇంకెందుకండి వాళ్ళు మూవీలో ఉండి? నాకు అర్థం కాదు. ప్రమోషన్స్ ప్రాపర్ చేయాలి కదా, వాళ్ళని చూసాక మనం వస్తున్నాం. అలాంటి వాళ్ళు ప్రమోషన్ చేయకపోతే ఎట్లా? ఇప్పటికన్నా రండి, ప్రమోషన్ చేయండి, మూవీ పైన హైప్ పెంచండి. ఇంకో 1 వీక్ ఉంది, టైం ఉంది మీ చేతిలో. ఈ బొక్కలను ఉండగా వీటన్నిటికి తోడు బిజినెస్ 120 to 130 crores చేసిరంట. అంటే మూవీ హిట్ అవ్వాలంటే మినిమం 250 crores దాకా గ్రాస్ రావాలి, ఒక 140 crores దాకా షేర్ రావాలి. వీళ్ళు వదిలిన గ్లిమ్స్ కైనా, టీజర్ కైనా, సాంగ్స్ కైనా హైప్ క్రియేట్ అయితే ఈజీ కేక్ వాక్ అసలు. బట్ ఇప్పుడున్న బజ్ కి మాత్రం ఇది చాలా పెద్ద టార్గెట్. మూవీ గనక ఫ్లాప్ టాక్ వస్తే బొక్క బోర్లా పడతారు. నా వరకు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రాపర్ మాస్ కమర్షియల్ మూవీ చేసి కొన్ని యుగాలు గడిచింది. ఓజీ సినిమాని ప్రాపర్ మాస్ మూవీ అనడం కంటే దాన్ని ఒక ప్రాపర్ గ్యాంగ్స్టర్ మూవీ అనొచ్చు. ఇంకా ప్రీవియస్ మూవీస్ తీసుకుంటే బ్రో, కంకరాడ్ రీమేక్, వకీల్ సాబ్ ఒక యావరేజ్ రీమేక్, భీమ్లా ఓకే పర్లేదు మంచి రీమేకే. దానికన్నా ముందు అజ్ఞాతవాసి. ఈ సినిమా గురించి మనం మాట్లాడుకోకపోతే బెటర్. దానికన్నా ముందు కాటమరాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్, గోపాల గోపాల ఒక్కదాన్ని మించి ఒకటి రాడ్ మూవీస్ పడుతున్నాయి. అంటే ఒక ప్రాపర్ కమర్షియల్ హిట్ మూవీ వచ్చేసి అత్తారింటికి దారేది, దట్ వితౌట్ రీమేక్. సో ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారి మాస్ ఇమేజ్ ని చాలా చాలా మిస్ అవుతున్నారు ఆఫ్టర్ గబ్బర్ సింగ్. ఈ మూవీ కనుక ఆ మాస్ ఇమేజ్ ని ప్రాపర్ గా హ్యాండిల్ చేస్తే మూవీ హిట్ అయిపోతుంది. లేదు ఇది కూడా ఒక రీమేక్ అయ్యండి, బొక్కలో స్టోరీ అయ్యండి, వీక్ ఎమోషన్స్ ఉంటే మాత్రం ఇది కూడా షెడ్కి వెళ్ళిపోతుంది గ్యారంటీ. సో నేను అల్టిమేట్గా ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే పవన్ కళ్యాణ్ గారికైనా ఆయన ఫ్యాన్స్ కైనా ఇప్పుడు ఒక ప్రాపర్ కమర్షియల్ హిట్ అవ్వాలి, హిట్ కావాలి. మీరు ఏ ఫ్యాన్స్ అడిగినా ఎవ్రీ వన్ విల్ సే ఓజీ బెటరా, గబ్బర్ సింగ్ బెటర్ అంటే 99% పీపుల్ సే గబ్బర్ సింగ్ ఇస్ ద బెస్ట్ అని చెప్పి. బికాస్ ఆ కమర్షియల్ మూవీ ఇచ్చే హై వేరే ఉంటుంది. సో నేను చెప్పొచ్చేది ఏమంటే ఒక మంచి కమర్షియల్ మూవీ తీయండి, హిట్ కొట్టండి, పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి హిట్ ఇవ్వండి. యాజ్ అ ఫ్యాన్ గా అదొకటే కోరుకుంటున్నా. సో ఇది గైస్ నా వీడియో ఆన్ హైప్ అరౌండ్ ఉస్తాద్ భగత్ సింగ్. నాకైతే హైప్ చాలా యావరేజ్ టు బిలో యావరేజ్ ఉంది. బట్ నేనైతే మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఈ గ్లిమ్స్ సాంగ్స్ పక్కన పెడితే కంటెంట్ మాత్రం మంచిగా ఉండి మంచి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. సో వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మూవీ మంచి. జిందాబాద్.